బాహుబలి మూవీ థియేటర్‌లో చూడాలని కోరిక ఈ రోజుతో నెరవేరిందే. హాయ్ గైస్, మ్యాటర్ ఏంటంటే బాహుబలి 1 ఆర్ 2 కలిపి ఎపిక్ గా రిలీజ్ చేశారు. మూవీని నేను ఎలా అన్నా చూడలేను మా బ్రదర్ తో కలిసి బస్సులో అనకాపల్లి వచ్చాను. కాంప్లెక్స్ లో బస్సు దిగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మా బ్రదర్ సడన్ గా డల్ అయిపోయాడు. ఎందుకురా అలా డల్ అయిపోయావు అంటే ఏమీ లేదురా అన్నాడు. వీడి ఎవ్వరం చూస్తే నడ్డానికి ఇష్టం లేనట్టుంది. 4 రోడ్ల జంక్షన్ దాకా ఏదోలా నడిచి అక్కడ ఆటో కనబడితే ఆటో ఎక్కువ. ఆ ఓడ ఆటో ఎక్కిన తర్వాత కూడా రిలాక్స్ అవుతాడు అనుకుంటే మౌనం పాటిస్తున్నాడు. ఎందుకురా అలా ఉన్నావు అంటే గంభీరంగా ఆకలేస్తుంది అన్నాడు. థియేటర్ దగ్గర ఆటో దిగిన వెంటనే మా బ్రదర్ ఆకలేస్తుందని చెప్పి టిఫిన్ షాప్ దగ్గర ఆగి ఆవిడకి ఎంత కావాలో అంత తిని మళ్ళీ టైం అవుతుందని థియేటర్ కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళినట్నే లేట్ చేయకుండా బాహుబలి మూవీకి 2 టికెట్లు తీసుకొని సినిమా హాల్ లోనికి అయితే వెళ్ళాం. లోనికి వెళ్ళినట్నే వెచ్చగా ఉన్న మా ఊళ్ళల్లో ఒక్కసారి చల్లగా అయిపోయింది. ప్రభాస్ నేను స్క్రీన్ మీద చూడగాలి ఆనందం ఆపుకోలేక గజ్జికొక్క కన్నా దారుణంగా గట్టిగా ఎరిస్తాను. సినిమా ఇంటర్వెల్ అయిన తర్వాత మా బ్రదర్ నాకు షాక్ ఇచ్చాడు. వచ్చిన కాడి నుంచి మనోడు మౌనంగా ఎందుకున్నాడంటే వచ్చినప్పుడు బస్ స్టాప్ లో లవర్ కనబడిందంట. ఆ అమ్మాయితో మాట్లాడడానికి సినిమా మధ్యలో నేను బస్ స్టాప్ కి తీసుకొచ్చేసాడు. సినిమా మధ్యలో వదిలేసుకొని బస్ స్టాప్ కి వస్తే ఆ అమ్మాయి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయిందంట. మాటికి వాడి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయి ఆనందం వచ్చింది. హ్యాపీ ఉండదు కదరా నీకు? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఏదైతే ఏదైంది కానీ లాస్ట్ కి ఏదో బాహుబలి మూవీ థియేటర్ లో చూసాను. మీలో ఎంతమంది బాహుబలి మూవీ థియేటర్ లో చూసారో కామెంట్ చేయండి. ఉంటాను మరే.